జిఆర్ మహర్షి గారు నమస్తే అండి. నమస్తే ప్రశాంతి గారు. సార్, భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే భారతీయ చలనచిత్ర అవార్డు మొట్టమొదటిసారిగా తెలుగు యాక్టర్ మన బన్నీ మన అల్లు అర్జున్కి రావటం అనేది నిజంగా ఆ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ అసలు. సో బన్నీ గారి కెరీర్ గ్రాఫ్ని చూస్తున్నట్లయితే ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎప్పుడూ మనల్ని ఇంప్రెస్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ అవార్డు రావడంతో దానికి సీల్ పడినట్టే, ఏమంటారు? ఖచ్చితంగా. అంటే అల్లు అర్జున్ని ఎలా చూడాలంటే మనము పుష్ప సినిమాలో ఏ సినిమాకైతే ఆయనకి జాతీయ అవార్డు వచ్చిందో ఆ సినిమాలో ఆయనకు ఊతపదం ఉంటుంది, తగ్గేదేలే అంటూ ఉంటుంది. అవును. ఈ తగ్గేదేలే అనేది సినిమాకు సంబంధించిన ఊతపదం కాదు, ఆయన సినిమా కెరీర్కి సంబంధించిన ఊతపదం. ఓకే, మనం జాగ్రత్తగా గమనిస్తే నిజమే, ఫస్ట్ నుంచి కూడా ఆయన తగ్గేదేలే అంటున్నాడు. స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కూడా ఆయన ఎలా వచ్చారు. 2003లో అల్లు అరవింద్ గారి కుమారుడుగా వచ్చారు ఆయన. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక సేఫ్ లాంచింగ్ ప్యాడ్లో వచ్చారు ఆయన. వచ్చినప్పుడు గంగోత్రి సినిమా ఆడింది. అయితే అది ఏమీ కూడా క్రెడిట్ ఏది కూడా అల్లు అర్జున్ అకౌంట్లో లేదు. అది అరవింద్ గారి అకౌంట్లో కన్నా వచ్చింది, లేదా రాఘవేంద్రరావు గారి అకౌంట్లో అన్నా ఉంది. ఈయన గురించి ఏమన్నారు, ఏంటి సన్నగా పీలగా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఏంటి ఇతను గొంతు ఇలా ఉంది, ఇతను మహా అయితే ఒక 2-3 సినిమాల్లో, ఎందుకంటే అరవింద్ కుమారుడు కాబట్టి ఒక 2-3 సినిమాల్లో కనిపించి తర్వాత మాయమవుతాడని అందరూ అనుకున్నారు. ఆయన ఏం చేశాడు, తగ్గేదేలే అనే ఊతపదంతో స్టార్ట్ అయ్యాడు. అక్కడి నుంచే 2003 నుంచి ఈ 20 ఏళ్ల జర్నీలో ఆయన ఒక నేషనల్ అవార్డు ఉత్తమ నటుడుగా తీసుకున్నాడంటే దీనికి సంబంధించిన చాలా పోరాటము ప్రస్థానము ఉంది ఆయన కెరీర్లో. ఆర్య కానీ తర్వాత ఆయన వచ్చిన సినిమాలన్నింటిలో కూడా ఆయన తన ఫిజిక్ని కానీ తన నటనను కానీ, ముఖ్యంగా ఆయన బలహీనత ఒకటి ఉంది. అదేమిటంటే వాయిస్, బేస్ వాయిస్ కాదు ఆయనది, గంభీరంగా మాట్లాడే వాయిస్ కాదు. దాన్ని ఆయన బలంగా చేసుకున్నాడు. అంటే ఎంత సాధన చేసి ఉంటాడు అంటే అంటే కొంచెం పీలగా ఉన్న గొంతులో నుంచి అద్భుతమైన హ్యూమర్ కానీ అద్భుతమైన ఎమోషన్ కానీ ఎలా పండించాలి అనే దాన్ని ఆయన తర్వాత సినిమాల్లో చూపిస్తూ వచ్చాడు. మనం ఒక 2-3 సినిమాల తర్వాత ఆయన గొంతు అలా ఉందనే విషయం మర్చిపోయాం. మీరు గమనించండి, అది ప్లస్ పాయింట్ ఇప్పుడు ఆయనకి. పుష్పాలో ఆయన చిత్తూరు యాసలో చెప్పే డైలాగులన్నీ కూడా పాపులర్ అయ్యి జనంలోకి అంతగా చొచ్చుకొని వెళ్ళాయి అంటే ఆయన వాయిస్ ఆయనకి అంత బలంగా మారింది. మనకు ఒక్కొక్కసారి చిన్న చిన్న లోపాలు ఉంటాయి, వాటినే విజేతలు ఏం చేస్తారంటే వాటిని బలంగా మార్చుకుంటారు. ఎక్కడ లోపం ఉందో దాని మీద ఫైట్ చేస్తారు, దాని మీదే కృషి చేస్తారు. అందుకని ఫ్లాపులు ఉండొచ్చు, బ్లాక్ బస్టర్లు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ ఆ సినిమాలో ఆయనకంటే ఒక సిగ్నేచర్ ఉంటుంది. మీరు వరుసగా ఆయన సినిమాల లిస్టు తీసుకొని చూస్తే ఆయన మరీ 100 సినిమాలు ఏం లేవు కదా, గట్టిగా 20-22 సినిమాలు ఏమి ఉన్నాయి ఆయన, అంతే. ఈ మొత్తం 20 ఏళ్ల గ్రాఫ్ తీసుకుంటే వీటిలో రుద్రమదేవి అనే సినిమాలో దాదాపు ఆయన గెస్ట్ రోల్ వేశారు. ఎవడులో కూడా ఆయన కనిపిస్తారు కానీ ఆయన హీరోగా చెప్పడానికి లేదు. అలా లాస్ట్ సినిమాలన్నీ తీసుకుంటే ఆయన ఒక అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించారు. ఈరోజు ఆయన ఉత్తమ నటుడు అయ్యాడంటే తెలుగు ప్రజలకే కాదు అందరికీ కూడా. ఈరోజు సౌత్ ఇండియన్ స్టార్ కాదు, ఆయన ఇండియన్ స్టార్ అయ్యారు. మలయాళంలో ఎప్పుడు, తమిళ మలయాళంలో ఎప్పుడూ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ పుష్పతో ఏమైందంటే ఆయన ఇండియన్ స్టార్గా, ఇండియన్ ఐకన్ స్టార్గా మారారు. ఇది చాలా గొప్ప విషయం. మనకి ఇన్నేళ్ల తర్వాత, అంటే ఇంతకుముందు గొప్ప నటులు లేరా అంటే ఎప్పుడూ కూడా మనము తర్వాత తరాల వాళ్ళు ఏం చేస్తారంటే అంత ముందు తరాల వాళ్ళు వేసిన పునాదులు ఉంటాయి, ఒక అడుగుజాడలు ఉంటాయి. వాళ్ళ అడుగుజాడల్లో ప్రయాణించడం అనే దానివల్లే మనము తర్వాత రోజుల్లో ఇప్పుడు సినిమా రంగమైనా ఏ రంగమైనా, ఇప్పుడు నాగయ్య, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి గారు, వీళ్ళంతా ఇంతమంది ఉన్నారు కదా. ఇంతమంది వేస్తూ వచ్చారు, అడుగులు వేస్తూ వచ్చినప్పుడు మనము ఏ స్టార్ అయినా, అల్లు అర్జున్ అయినా ఇంకెవరైనా ఏ స్టార్ అయినా తనకు ముందు తీసిన వాళ్ళ సినిమాలు చూడకుండా తను ఎలా ఇన్స్పైర్ అవుతాడు. ఆయన నటన నేర్చుకోవడము, నటించాలని కోరిక పుట్టడము, ఇవన్నీ కూడా జరగాలంటే ఆయన తన ఇంట్లో చిరంజీవి అనే గొప్ప నటుడిని చూడడం కావచ్చు, ఇంకా ఏది వేరు వేరు సినిమాలు చూడడం కావచ్చు, సినిమాల పట్ల ఆయనకున్న ఆసక్తి కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మన పెద్దవాళ్ళు వేసిన పునాదులన్నీ దాటుకొని రావడం అంటే వాళ్ళు మంచి యాక్టర్లే, వాళ్ళు రాకపోవచ్చు, అది వేరే విషయం. ఈయన
తను ఒక మైల్ రాయిని సాధించాడు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మైల్ రాయి సాధించాడు. అంటే నెపోటిజం ఉంది ఇండస్ట్రీలో అని అంటున్న ప్రతి ఒక్కరికి కూడా నెపోటిజం ఉంటే ఏమవుతుంది, ఒక లాంచింగ్ ప్యాడ్ అనేది వస్తుంది తప్ప టాలెంట్ ఉంటే తప్ప ప్రూవ్ చేసుకోలేరు అని ఇప్పుడు ఈ నేషనల్ అవార్డు తోటి అల్లు అర్జున్ గారు ప్రూవ్ చేశారు. అవును, డెఫినెట్లీ ఏదో ఒక తెలిసిన దారి ద్వారా లాంచింగ్ ప్యాడ్ ఏర్పడుతుందే కానీ ఏ మనిషి కూడా ఏ రంగంలో కూడా అది అంత సులభం. ముఖ్యంగా కళారంగం. ఒక బ్రహ్మాండమైన పెయింటర్ కొడుకు ఎప్పటికీ పెయింటర్ కాకపోవచ్చు, ఒక అద్భుతమైన నటుడి కొడుకు ఎప్పటికీ నటుడు కాకపోవచ్చు. ఎందుకంటే కాకపోతే వాళ్ళకు ఉన్న అవకాశాలు ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఇమేజ్ ఒకటి ఉంటుంది, ఒక పేరు ఉంటుంది ఆ కుటుంబానికి కానీ వాళ్ళ నాన్నకో లేదా తాతయ్యకో ఎవరికో ఒక పేరు ఉంటుంది. ఈ పేరు వల్ల వాళ్ళు సులభంగా మిగిలిన వాళ్ళు పడే కష్టాలు వాళ్ళు పడరు. వాళ్ళ మొదటి సినిమా అనేది చాలా ఈజీగా అయిపోతుంది, లేదా ఒక 2-3 సినిమాల వరకు వాళ్ళకు కొంత చేయూత లభిస్తుంది. అయితే ఎన్నాళ్ళు వీళ్ళు నడవాలి, వీళ్ళు పరిగెత్తాలి, వీళ్ళు రన్నింగ్ రేసులు వెళ్లాల్సిందే కానీ ఎవరు వీళ్ళని పట్టుకొని పుష్ చేస్తూ స్కేటింగ్ బూట్లు పెట్టి తోయరు వీళ్ళని. ఎవరైనా పైకి రావాలంటే వాళ్ళు సొంత కష్టం పడాల్సిందే. అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. మనం ఈరోజు ఏదో అవార్డులు వచ్చాయనో నెపోటిజమనో ఇంకోటో అని అనుకోవడానికి వీలే లేదు. అల్లు అర్జున్ అనే సెల్ఫ్ బాండ్ స్టార్ ఆయన. అరవింద్ గారి కుమారుడు అయితే కావచ్చు, చిరంజీవి గారి మేనల్లుడు అయితే కూడా కావచ్చు, కానీ ఆయన ప్రయాణం అంతా కూడా సొంత కష్టము, సొంత సెల్ఫ్ మేడ్ యాక్టర్. సార్, అయితే RRR లాంటి ఒక సినిమాతో ఆస్కర్ అవార్డు తెలుగు గడ్డకు వచ్చింది. సో అందులో యాక్టర్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ని తలదన్ని మన అల్లు అర్జున్కి రావటం అనేది నిజంగా ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అందరూ అనుకుంటూ ఉంటారు రామ్ చరణ్కో జూనియర్ ఎన్టీఆర్కో వస్తుంది అని. బట్ అట్ ద సేమ్ టైం పుష్పలో అసలు బన్నీ ఎరగదీశాడు కదా అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇట్ ఈస్ ఒక మంచి పాజిటివ్ ఏమంటారు, ఒక పరిణామమే అంటారా ఇది? మంచిదే. ఇప్పుడు వాళ్ళకి అవార్డులు రాకపోవడంత మాత్రాన వాళ్ళేమి మంచి నటులు కాదని కాదు. ఎక్కడైనా ఒకరికే ఇస్తారు అవార్డు, నలుగురికి ఇవ్వరు కదా. నలుగురు ఉత్తమ నటులుగా తీసుకోరు ఎవరు. వాళ్ళకి అవార్డులు రాకపోయినంత మాత్రాన వాళ్ళేమి బ్యాడ్ యాక్టర్స్ ఏం కాదు, వాళ్ళు గొప్ప నటులే. ఈ మన అల్లు అర్జున్ గారికి పుష్పలో రావడం ఏంటంటే ఆ సినిమాలో అన్ని వేరియేషన్స్, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అన్నీ అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే అది ఒక ఎర్రచందనం దొంగ కథ, అదొక స్మగ్లర్ కథ, అతను ఏదో క్రిమినలు, అతను ఏదో డబ్బులు సంపాదించి మాఫియా గ్యాంగులో ఉన్నటువంటి ఒక డాను అనుకుంటాం కదా. అది కాదు ఆ కథ, అది కాదు మనం అంతా అనుకునే కథ కాదు. అది ఒక తల్లి కొడుకుల కథ. అది మనం జాగ్రత్తగా స్క్రిప్ట్ని గమనిస్తే సుకుమార్ గారు దాన్ని ఎలా డిజైన్ చేశారంటే మనకు పుష్ప కథలాగానే ఉంటుంది. అది పుష్ప జర్నీ అంతా, పుష్ప జర్నీకి, పుష్ప చేసే అనేక రిస్కులకి, అనేక సన్నివేశాలకి మూలం తల్లి ఉంటుంది. తల్లి పట్ల అతనికి ఉన్నటువంటి విపరీతమైన ప్రేమ, ఆ ఎమోషన్ ఉంటుంది. మొత్తం సినిమా అంతా ఆ ఎమోషనే నడిపిస్తారు. మీకు ఫస్ట్ సీన్లో నుంచి కూడా మీరు గమనించండి. ఫస్ట్ సీన్లో అతను తన ఆత్మాభిమానం చంపుకోలేక ఈ కాలు నాదే ఆ కాలు నాదే అని వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మని ఎవరో ఒకరు వచ్చి తిడతారు అప్పు ఇవ్వకుండా ఉంటే. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఒక పాలిచ్చే గేదెని తీసుకుపోయి అమ్మేస్తాడు. నిజానికి ఆ గేదె అవసరం వాళ్ళ మదర్కి, అది కాదు ఇతని ఇంటెన్షన్. అమ్మేసి వాడు ఎన్ని మాటలైతే అన్నాడో పబ్లిక్లో, ఎవరెవరి ముందైతే అన్నాడో వాళ్ళందరి ముందు పుష్ప నా డబ్బులు నాకు ఇచ్చేసాడు అంటే క్షమాపణలు ఊరందరికీ చెప్పిస్తాడు అతను. అతని క్యారెక్టర్ అది. ఇదే ఎమోషను మీకు కంప్లీట్గా రన్ అవుతూ ఉంటుంది. అంటే అతను ఏమిటంటే తను అనుకున్నది చేసే స్వభావమే కాదు, తల్లి కోసం ఏమైనా చేసే స్వభావం. మీకు ఆ టోటల్ ఆ జర్నీ అంతా కూడా తల్లి అనే క్యారెక్టర్, ఆ ఎమోషన్స్ని అతను అద్భుతంగా పండించాడు సినిమా. అనేక చోట ఎప్పుడైతే తల్లి నీ తండ్రి ఎవరు అనే పోలీస్ స్టేషన్లో అడిగే సీన్ కావచ్చు, ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు తన ఎమోషన్ని తల్లి చెప్పింది అని, తల్లి ఏం చెప్తుందంటే ఒరే నువ్వు కంట్రోల్గా ఉండరా, నువ్వు ఇది చేయమాకు అంటుంది, ఇది మనం వచ్చిన పని వేరు అన్నప్పుడు ఆ ఎమోషన్ని అలాగే అతను దిగమింగుతాడు. ఎంతసేపు తల్లిని తోసి తల్లికి కనిపిస్తే ఇంకా ఆగడు. ఇంకా ఆగకపోగా వాడిని ఏదో తీసుకొని నెత్తి మీద కొట్టేస్తాడు. ఇదే ఎమోషనే
ఒక ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును అతను ఎదుర్కొనే విధానంలో కూడా ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు దగ్గరికి అతను వెళ్ళినప్పుడు ఇతన్ని అవమానిస్తాడు. ఎలా అవమానిస్తాడు? నీకు బ్రాండ్ లేదురా, నువ్వు అసలు మీ నాన్న అనేదాన్ని ఇండైరెక్ట్గా నీకు ఇంటి పేరే లేదు, నా చొక్కాకి ఒక పేరు ఉంది, నీ చొక్కాకి ఏముంది అని అడిగే క్రమంలో నీకు అసలు ఇంటి పేరే లేదని అవమానిస్తాడు. అప్పుడు వాడు ఏమైంది, పుష్ప అనే వ్యక్తి ఎందుకు అదంతా దిగమింకొని వస్తాడు అంటే పెళ్లి పెట్టుకున్నాడు. వాళ్ళమ్మకి పాపం ఆమె జీవితంలో ఒకే ఒక శుభకార్యం చూడాలనుకుంటుంది. ఎందుకంటే ఆమె భర్త ఏమడుగుతాడంటే నీకు ప్రేమ కావాలా గౌరవం కావాలా అని అడిగినప్పుడు ఆమె పాపం తెలియక ప్రేమే కావాలి అంటుంది. కానీ ప్రేమ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యవహారము, గౌరవం అనేది సమాజానికి సంబంధించిన వ్యవహారం అని తెలియదు పాపం. అమాయకురాలు, పల్లెటూరాలు కదా ఆమె. అందుకని ఆమె తన జీవితంలో చాలా కోల్పోయింది. రకంగా వాళ్ళు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువే ప్రేమించుకున్నారు. కానీ సొసైటీ ఏంటంటే ఆమె మన పెళ్ళాము కాదు, ఇతను వీడి తండ్రి కాదు అన్నట్టుగా వాళ్ళు పెద్ద భార్య కొడుకులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అది చిన్నప్పటి నుంచి అవమానాలు మోస్తూ ఉంటాడు. మోస్తూ ఉండడం వల్ల అంత స్టబ్బార్న్గా అతను తయారవుతాడు. అది ఆ క్యారెక్టర్ డిజైనింగ్లోనే ఉంది. దానికి అవార్డు రావడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. మీకు లాస్ట్లో షకావత్తో కూడా ఏం చెప్తాడంటే, ఎందుకురా నువ్వు మా అమ్మను కూడా అన్నావు కదరా, మా అమ్మను కూడా అన్న తర్వాత ఇంక నేను ఎందుకు వదులుతాను ఏంటి, ఆ పుష్ప మూడేంటి, ఇంకాసేపట్లో పెళ్ళి అతనికి. కాసేపట్లో పెళ్ళి ఉండగా అతను లెక్కలు తేల్చుకుంటాడు ఎవరితో, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్తో. ఏమంటాడు, నేను ఇలాగే వెళ్ళగలను, ఒంటి మీద మామూలు డ్రాయర్తో వెళ్ళగలను, నేను ఇట్లనే స్టార్ట్ అయ్యాను కాబట్టి నన్ను ఎవరు పట్టించుకోరు, నువ్వు వెళ్తావా, నీ యూనిఫారం అనేది లేకపోతే నీ కుక్క కూడా గుర్తుపట్టదు అంటాడు. అంటే రేపొద్దున వచ్చే కాన్సిక్వెన్సెస్ ఆ ఎస్పీ అనేవాడు మామూలుగా వదలడు, వాడు చాలా మనల్ని ఇబ్బంది పెడతాడు అని క్లారిటీ ఉంది ఇతనికి. ఇతను ఇంటెలిజెంట్ కదా, ఇతని ఎమోషన్తో పాటు ఇతనికి ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. అతను ఎంత ఎమోషనల్ అంటే అతను దానికి ఎంత విలువిస్తాడంటే ఎమోషన్కి, ఒక సీన్లో అతన్ని అజయ్ ఘోష్ క్యారెక్టర్ చంపడానికి ట్రై చేస్తారు. అతనికి అట్లా తల మీద ముసుగేసి ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు అతను ఏమంటాడంటే, డబ్బుల కోసం నన్ను చంపుతున్నావా, అయ్యో నేను ఇంకా నీ తమ్ముడిని అవమానించానని చంపుతున్నావేమో అనుకున్నాను అంటాడు. అంటే నీ తమ్ముడిని అవమానించానని నన్ను చంపితే దాన్ని నేను స్వీకరిస్తాను, ఎందుకంటే అది ఎమోషన్ గౌరవిస్తాడు. కానీ డబ్బుల కోసం చంపుతున్నావేంద్రా పనికి మాలనోడా అన్నట్టుగా మాట్లాడతాడు. అంటే పుష్ప తన జర్నీలో ఎక్కడ కూడా డబ్బులు అతనికి అవసరమే కానీ డబ్బుల కోసం అతను పనిచేయడు. మీరు అది గమనిస్తే ఇంకా చాలా వేరియేషన్స్, చాలా ఎమోషన్స్ కథలోనే ఉన్నాయి. అవన్నీ ఎలివేట్ చేసే కథని డిజైన్ చేసిన సుకుమారు నో డౌట్ గొప్పవాడే, కానీ సుకుమారు డిజైన్ చేసినంత మాత్రాన అది స్క్రీన్ మీదకి రావాలని రూల్ ఏముంది. ఎవరైతే ఆ నటుడు ఉంటాడో అతను చేయాలి అవన్నీ, డైరెక్టర్ గారు వచ్చి చేయలేరు కదా. అల్లు అర్జున్ అవన్నీ క్యారీ చేశాడు. అది నేషనల్ హిట్ కావడం వెనుక ఏంటంటే దాంట్లో చాలా వేరియేషన్స్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి. అయితే ఇట్లా డాన్లను ఎంకరేజ్ చేయడం, లేదంటే ఇట్లాంటి ఒక హింసాత్మకమైన చర్యలున్న ఒక సినిమాని ఎంకరేజ్ చేయడం, ఇలా అవార్డ్స్ ఇచ్చి అనే ఒక విమర్శ కూడా ఉంది. దాని గురించి ఏమంటారు? అంటే ఎప్పుడు కూడా ఒక కళని ఇతివృత్తం ఆధారంగా చూడవు. ఒక సినిమాని ఇతివృత్తం ఆధారంగా చూడాలి అంటే ఆ ఏడాది తీసిన ఏ పురాణ కథకు ఇవ్వాలి అవార్డు. పురాణ కథ అంతా నీతితోనే ఉంటుంది కదా, లేదా ఏ కుటుంబ కథా చిత్రానికో ఇవ్వాలి. ఒక నీతి, మెసేజ్, సందేశము ఉన్న సినిమాలకే అవార్డులు ఇవ్వడం మొదలు పెడితే చాలా సినిమాలకి మనం అవార్డులు చాలా మంది గొప్ప నటులంతా మిస్ అయిపోతాం. ఇది ప్రపంచమంతా ఉంది, ఒక్క మన దేశంలోనే కాదు. ఇప్పుడు గాడ్ ఫాదర్కి మ్యార్లిన్ బ్రాండోకి ఆస్కార్ అవార్డు ఇచ్చారు, కానీ కొన్ని కారణాల వల్ల అతను తిరస్కరించారు, అది వేరే విషయం. కానీ గాడ్ ఫాదర్ ఏంటి, అతను ఒక మాఫియా డానే కదా. మాఫియా డాన్లో ఇతివృత్తం ఏముంటుంది, మొత్తం గాడ్ ఫాదర్లో చంపుకోవడము, ఏదో నమ్ముకోవడము, వాళ్ళ మాఫియా యాక్టివిటీస్ ఉంటాయి. కానీ అతను అంత గొప్పగా నటించాడు. దాదాపు గాడ్ ఫాదర్ లాంటి సినిమాని నాయకుడికి కూడా ఇచ్చారు కదా, కమల్ హాసన్ తీసిన నాయకుడు కూడా అది ఒక మాఫియా డాన్ కథే కదా. మాఫియా డాన్ కథలో అతను ఎన్ని వేరియేషన్స్, ఎంత ఎమోషన్స్ చూపించాడని దాన్ని ఆధారం అంటే ఒక
నటనని కొలమానంగా తీసుకుంటారు ఒక అవార్డు ఇవ్వడానికి. ఎవరైనా ప్రపంచంలో ఎక్కడైనా, అది ఆస్కార్ కావచ్చు, భారతదేశపు అవార్డులు కావచ్చు, ఇంకో దేశం అవార్డులు కావచ్చు, అంతే తప్ప ఇతివృత్తాన్ని ఇతివృత్తం ఆధారంగా అంటే ఇప్పుడు ఇంతకుముందు గాడ్ మదర్ అని ఒక సినిమాకి ఇచ్చారు, తర్వాత ఇంకో వేరే సినిమాలకి ఇచ్చారు. చాలా సినిమాలు ఈ ఇతివృత్తం మీద మనం మాట్లాడితే నెగిటివిటీ ఉన్న ఏ సినిమాకి అవార్డు రాకూడదు. కాబట్టి అది కరెక్ట్ కాదు, అసలు ఆ వాదనే కరెక్ట్ కాదు. ఇతివృత్తం ఆధారంగా అంటే మన పంచతంత్ర నీతి కథలు తీసినోడికి ఇవ్వాలి. ఆ ఏడాది ఎవరైనా తీస్తే ఏ భాషలో అయినా పంచతంత్ర నీతి కథల మీద ఒక సినిమా తీస్తే ఇతివృత్తం ఆధారంగా ఇవ్వాల్సి వస్తే ముందు వాడికి ఇవ్వాలి అవార్డు. అట్లా ఇవ్వరు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఉత్తమ నటి పొందిన గంగూబాయి సినిమా కూడా ఏమిటది, ఒక ముంబైలో ఉన్న వేశ్యకథే కదా అది. అంటే అట్లా అంటే ఎప్పుడు జీవితం దుర్భరంగా, పేదరికము, అమానవీయంగా ఎప్పుడైతే జీవితం ఉంటుందో ఆ జీవితంలో జీవించిన వాడికి అనేక షేడ్స్, అనేక వేరియేషన్స్ ఉంటాయి. ఒక నటుడికి ఎప్పుడు కూడా నిమ్మళమైన పాత్ర ఇచ్చారనుకోండి, పూర్వకాలం గుమ్మడినో నాగయ్యో చేసి నిమ్మళమైన పాత్రలు ఉంటాయి. వాళ్ళు అలా మాడుతూ నాయనా బాగున్నావా, అన్నం తిన్నావా ఇలా అంటూ ఉంటారు. నిమ్మళమైన పాత్రలు ఇస్తే ఒక నటుడికి తనలో ఉన్న శక్తి అంతా ఎలా బయట పెడతాడు అతను? ఒక నటుడికి కావాల్సింది ఏంటంటే ఒక దుర్భరమైన పేదరికము, ఒక సంఘర్షణ, జీవితంతో జరిగే పోరాటము. పుష్పకి ఏం జరుగుతుంది ఆ సినిమాలో? అతను మొత్తం పోరాటమే. ప్రతిసారి అతను చావును ఎదుర్కొంటూ ఉంటాడు. ఒక సీన్లో సునీల్ని బెదిరించే సీన్లో కూడా అతను ఏమంటాడు, నువ్వు వదిలేసినావని పోలేదురా, నేను పోవాలని పోయినాను అంటాడు. అని పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావు, ఫైర్ రా అని చెప్పేసి పోతాడు. తను ఏమిటో చెప్పేసి పోతాడు. అంటే ఏమిటి అతనికి 50-50. అంటే అక్కడ చచ్చిపోయేదానికి 50% ఛాన్స్ ఉంది అతనికి. ఎందుకంటే అంత ముందు ఒక 10 నిమిషాల ముందు ఒక అతన్ని చంపేశారు. అంటే అతని జీవితం అంతా కూడా మనం ఫస్ట్ పార్ట్లో చూసిన లైఫ్ అంతా కూడా ఒక సంఘర్షణ. అది ఈ సంఘర్షణను అనుభవించే ఒక పాత్ర వచ్చినప్పుడు ఆ నటుడు తన విశ్వరూపాన్ని బయటపెట్టే అవకాశం వస్తుంది. అలా కాకుండా ఒక నిమ్మళమైన పాత్ర వస్తే, మీరు అన్నట్టు ఇతివృత్తం ఆధారంగానే అనుకుంటే, ఒక నిమ్మళమైన పాత్రల్లోనే కదా మంచి ఇతివృత్తం ఉంటుంది. దాంట్లో ఏం చేయగలరు ఎవరైనా కూడా. అవును సార్, ఒక బాహుబలి కానివ్వండి, తర్వాత ఆర్ఆర్ఆర్ కానివ్వండి, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తెలుగు ఇండస్ట్రీని ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు మొత్తం కంట్రీకి పుష్ప అనేది ఇప్పుడు బెస్ట్ యాక్టర్ రావటం అనేది అందరి వైపు, అంటే ఆబ్వియస్లీ చాలా సంవత్సరాల నుంచి, గత 5 ఏళ్ల నుంచి కూడా మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అనేది మన వైపు చూస్తున్నాయి. ఇటువంటి కథలు, ఇటువంటి అవార్డ్స్ రావటం అనేది కొత్త ఫిల్మ్ మేకర్స్కి, యాక్టర్స్కి అంటే వైడర్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇది ఖచ్చితంగా ఊతం ఇస్తుంది కదా చాలా. ఎందుకంటే ముందు ఫిల్మ్ మేకర్స్, రచయితలు కానీ దర్శకులు కానీ మొదట నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే లోకలే గ్లోబల్గా మారుతూ ఉంది. కథని ఎప్పుడు కూడా ముంబై మాఫియాలు, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లు, ఇంకోటి ఉంటే అవి గొప్ప కథలు అనుకున్నారంటే వాళ్ళందరూ దెబ్బతినేస్తారు. లోకల్ ఫ్లేవర్, లోకల్గా ఏదైతే ఉందో, అంటే ఒక సామాన్యమైన పల్లెటూరు, ఒక చిన్న పల్లెటూరు, ఒక చిన్న ప్రాంతంలో జరిగే విచిత్రాలు కానీ, విశేషాలు కానీ, అక్కడ ఉన్న నమ్మకాలు కానీ, ఆచారాలు కానీ, ఏమైనా కానీ మీరు దాంట్లో నుంచి కనుక ఒక కథ పుట్టిస్తే ఈరోజు ప్రపంచం అంతా కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ఒక భారతదేశంలో, ఒక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో మారుమూల జరిగే ఒక చిన్న సంఘటన ఆధారంగా కథ పుడితే ఆ కథను స్వీకరించడానికి ప్రపంచమంతా సిద్ధంగా ఉంది. కాంతారా అంటే ఏంది? అది మామూలు పల్లెటూరులో ఎక్కడో కుందాపూర్లో జరిగే ఒక కథ. అది దాన్ని ఈరోజు ప్రపంచం అంతా విస్తుపోయి చూసిందా లేదా? పుష్ప కూడా అదే కదా. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి ఒక ఎర్రచందనం అంటే ఎంత అది, దాని విస్తీర్ణము చాలా చిన్న అడవి. అది చాలా చిన్న అడవిలో, చాలా చిన్న ప్రాంతంలో జరిగే ఒక ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ పైన ఒక మామూలు చదువు సంధ్య లేనటువంటి, ఒక సాధారణమైన బట్టలు వేసుకొని పిచ్చి జుట్టుతో తిరిగే ఒక పుష్ప అనే అతని కథని ఈరోజు ఇంటర్నేషనల్ చేశారు. ఆ కథకే ఈరోజు నేషనల్ అవార్డు వచ్చింది. దర్శకులు కానీ వీళ్ళందరూ కూడా ఇన్స్పైర్ కావాల్సిన విషయాలు ఏంటంటే, ముందు జీవితంలో నుంచి పుట్టింది అనుకోండి కథ. జీవితంలో నుంచి పుట్టిన కథ ఈ రోజుకి వరల్డ్ మార్కెట్ ఉంది. మీరు మీ మెదడులో పుట్టించారనుకోండి కథని, మీ మెదడులోనే పుట్టి వాడేదో గన్ తీసుకుని కాల్చా, వీడేదో హెలికాప్టర్లో గుర్రని తిరిగాడు, వాడు తిరిగాడు బాయ్ బాయ్ అని వీడన్నాడు, డాన్ డాన్ వాడన్నాడు, ఇవన్నీ మెదడులో పుట్టే కథలు. లేదు మీరు డాన్ కథ తీయదలుచుకుంటే
మీరు ముంబై మాఫియాతో పోయి ఒక 4 ఏళ్ళు బతికేసి రండి, అప్పుడు తీయండి. అంటే ప్రతిదీ జీవితానుభవంలోంచి పుట్టాలంటే నేను జీవితానుభవంలోంచి పుట్టాలని అన్ను. మీరు దాని గురించి ఏమీ తెలుసుకోకుండా కేవలం సినిమాలు చూసి సినిమాలు తీస్తున్నారే అనేక మంది. మీరు మీ సినిమాలు ఎలా ఆడతాయి? పుష్ప సినిమా నుంచి కానీ సుకుమార్ గారి గురించి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కథ మీద ఎంత సాధన చేస్తారు, ఎంత. ఇప్పుడు చిత్తూరు యాస, నేను దాదాపుగా 20 ఏళ్లకు పైగా తిరుపతిలో ఉన్న ఆ పుష్పలో యాసను నేను కూడా పట్టుకోలేను. అంత పక్క యాసది ఆ తిరుపతి ప్రాంతంలోని పక్క. ఆ సినిమాలో హీరో దగ్గర నుంచి ప్రతి మనిషి కూడా అంత యాక్యురేట్గా అది పలుకుతున్నారు అంటే దాని వెనుక ఎంత కృషి ఉంటుంది. ఈరోజు అవార్డు వచ్చిందని సంబరపడేది కాదు, దాని వెనుక ఎంతో మంది ఎంతో చేశారు. గొప్ప వర్క్ చేస్తే అది అవుట్పుట్ అలా వచ్చింది, ఊరికే రాలేదు. అది గాల్లో నుంచి పుట్టలేదు ఆ కథ కానీ ఆ డైలాగులు కానీ. అసలు ఆ యాసను పట్టుకోవటం అనేది అల్లు అర్జున్ ఆ యాసలో మాట్లాడు ఎంత సాధన చేసి ఉంటాడు ఆయన. ఎగ్జాక్ట్లీ ఆయన యాస కాదు కదా, ఆయన ఇంట్లో మాట్లాడే యాస కాదు, ఆయన బయట వినే యాస కాదు, ఆయన చూసిన ఊర్ల యాస కాదు. అంటే తిరుపతిలో ఆయన మామూలుగా దర్శనానికి పోయి ఉంటాడేమో కానీ అక్కడ ఎందుకుంటాడు? ఆ ఏరియా అడవులకు సంబంధించిన ఏరియాలో అతనే ఉండడు కదా. అంటే అతనికి వీళ్ళందరూ కలిసి చెప్తూ ఉంటే అతను ఇంట్లో సాధన చేసి ఉండాలి, పెద్ద సాధన చేసి ఉంటాడు. ఆ డైలాగ్ ఎలా పలకాలి, ఎలా అంటే ఆ పదం విరిచేది ఉంది, విరవడం అంటే పదాన్ని ఎక్కడ నొక్కాలి ఎక్కడ విరవాలి అనేది యాస. ఆ యాసని అతను ఎగ్జాక్ట్గా పట్టుకున్నాడు. అది సుకుమార్ గారి గొప్పతనమో లేకపోతే అల్లు అర్జున్ గారి గొప్పతనమో అందరి టీమ్ ఎఫర్ట్ అనాలో కానీ అసలు అవుట్కమ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అవుట్కమ్. ఎంత టీమ్ ఎఫర్ట్ అయినా చేయాల్సింది అల్లు అర్జునే కదా. డబ్బింగ్ ఆయన 10 మంది చుట్టూ డైలాగ్ రైటర్లు ఉండి సాధన చేసి చేయించినా చెప్పినా కూడా తెర మీద చూపించాల్సింది అతనే. మనం అతన్నే చూస్తాం తప్ప మిగతా ఎవరిని చూడం. తెర వెనుక ఉన్న వాళ్ళ కృషి బోలెడు ఉంటుంది, కానీ తెర మీద ఎవరైతే పండిస్తారో వాళ్ళకే మనం ఫిదా అయిపోతాం. రైట్. బట్ ఎనీవే ఇలాంటి ఒక పెద్ద అవార్డు, ప్రెస్టీజియస్ అవార్డు అల్లు అర్జున్కి రావటం అనేది నిజంగా మనందరికీ చాలా గర్వపడాల్సిన విషయం. చాలా చాలా సంతోషించారు సినిమా అభిమానులే కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా, ముఖ్యంగా తెలుగు వాళ్ళు. మనకు సినిమా ఇండస్ట్రీ అనేది పూర్తిగా రూపురేఖలు మార్చుకుంటా ఉంది. దీన్ని పట్టుకున్న వాళ్ళు ఇంటర్నేషనల్ ఫేమ్ అవుతారు. లేదు అక్కడే ఆగిపోయి కేవలం ఫిలిం నగరు లేదా వాళ్ళ ఆఫీసు రూముల్లో కూర్చొని కథలు తయారు చేసి కథలు డైరెక్షన్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా 1-2 సినిమాలతో ఇంటికి వెళ్ళిపోతారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి. నమస్తే.